నెక్స్ట్ ప్రివెన్షన్ ఆర్ స్క్రీనింగ్ ఏమైనా ఉంటుందా వీటికి? ప్రివెన్షన్ మెయిన్గా మనకి ఇది ఓవర్ వెయిట్ ఆర్ బరువు ఉండడం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో ఎక్సర్సైజ్ అనేది డైలీ ఒక 20-30 మినిట్స్ చేయడం, వెయిట్ అనేది కంట్రోల్ చేయడం, హెల్దీ డైట్స్ ఫాలో అవ్వడం, హై ఫ్యాట్ కంటెంట్ని అవాయిడ్ చేయడం, లైక్ ఎక్కువ కొవ్వు పదార్థాలని అవాయిడ్ చేయడం. అలాగే మీకు ఏదో హార్మోన్ థెరపీ ఇస్తారో నెలసరి అయిపోయాక పోస్ట్ మెనోపాజల్ మహిళల్లో మీ డాక్టర్తో కన్సల్ట్ అయ్యి రిస్క్ బెనిఫిట్స్తో ఉన్నాక తీసుకోవడం, అలాగే రెగ్యులర్గా మానిటరింగ్ అనేది అవసరం పడుతుంది. ఇంకోటి టమాక్సిఫెన్ ఏదైతే మనము రొమ్ము క్యాన్సర్కి ఇస్తామో హార్మోన్ పాజిటివ్ పేషెంట్స్లో, వాళ్ళకి రెగ్యులర్గా మీరు చెకప్స్ చేయడం, సంవత్సరానికి ఒకసారి అల్ట్రాసౌండ్ కానీ వాళ్ళు చేస్తూ ఉంటే మనకి అర్లీగా తెలుస్తుంది. అలాగే కొంతమందికి హై రిస్క్ ఉన్న వాళ్ళకి, లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లింక్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి, ఇంకోటి కొంతమందికి ప్రీ క్యాన్సర్స్ కండిషన్స్ చెప్పాను మీకు, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, అలా మనకి తెలిసినప్పుడు ట్రీట్మెంట్ ముందుగానే తీసుకోవడం, లైక్ సర్జరీ కానీ ఇంకేమైనా ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉందంటే తీసుకోవడం వల్ల మనకి రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో స్క్రీనింగ్ జనరల్గా యావరేజ్ రిస్క్ ఉన్న పాపులేషన్కి స్క్రీనింగ్ మొడాలిటీ ఏం లేదు, రికమెండ్ ఏం లేదు. కాకపోతే మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏదైతే టెస్టింగ్స్ ఉన్నాయో అవి చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. స్క్రీనింగ్ అనేది ముఖ్యంగా మనకి హై రిస్క్ వాళ్ళు చూస్తుంటాము. సో లింక్ సిండ్రోమ్ అని, సో ఇది ఉన్న వాళ్ళకి 35 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ఎగ్జామినేషన్ కానీ అల్ట్రాసౌండ్ కానీ రికమెండ్ చేస్తారు. అలాగే ఫ్యామిలీ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి ఆపరేషన్ అనేది రికమెండ్ చేస్తారు, అంటే గర్భసంచి తీయించడం కానీ. సో టు కంక్లూడ్, గర్భసంచి క్యాన్సర్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాము. దీన్ని మనము ప్రివెంట్ చేయొచ్చు, మన అలవాట్లు కానీ ఎక్సర్సైజ్ కానీ మన ఆహార పద్ధతులు మార్చడం వల్ల తగ్గించవచ్చు. అలాగే అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు టైమ్లీ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే యూ కెన్ ఫాలో దిస్ ఛానల్, యూ కెన్ లైక్, షేర్ ద వీడియో.